వారు లాల్ బహదూర్ శాస్త్రి గారు మనోడు మాత్రమే కాకుండా భారతీయ జనతా పార్టీలో ఎలక్షన్ ఎక్కడ జరుగుతుందో వారిని ఇన్ఛార్జ్గా పంపడం అనేది సాధారణంగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం. కనుక వారిని ఇక్కడికి ఒకసారి ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ సహ ఇన్ఛార్జ్గా వారిని పంపించడం జరిగింది. కనుక వారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ నియోజకవర్గాలు నర్సాపురం మరియు రాజమండ్రి ఏదైతే భారతీయ జనతా పార్టీకి పొత్తులో భాగంగా వచ్చిందో అక్కడ కార్యకర్తలందరినీ కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించుకుంటూ మరి ఇక్కడ మా అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కూడా దిశానిర్దేశకత్వం చేయడానికి వారు ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. కనుక ఎలక్షన్కి సంబంధించి పార్లమెంట్ స్థాయిలో మరియు 7 నియోజకవర్గాలు ఏవైతే ఈ పార్లమెంట్లో ఉన్నాయో వాటన్నింటికీ కూడా ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ అనేది వేసుకోవడం జరిగింది. కనుక వారందరికీ కూడా మార్గనిర్దేశకత్వం చేస్తూ అంటే ఏ రకమైనటువంటి పనులు ఎవరు చేయాలి, ఎవరికైతే బాధ్యతలు ఇచ్చారో వారు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి వివిధ అంశాలతో పాటు అభ్యర్థితో కూడా వారి తర్వాత కూర్చుని వారికి కూడా వారి దగ్గర నుండి సమాచారం తీసుకోవడం, వారు ఏ రకంగా సలహా ఇవ్వాలనుకుంటారో ఆ రకంగా ఇవ్వడం, ఇదంతా కూడా ఈరోజు పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు భోజనం వరకు కూడా జరిగేటువంటి కార్యక్రమం. దానిలో భాగంగానే ఈ సమావేశానికి కార్యకర్తలందరూ కూడా రావడం జరిగింది. ఇవాళ పొత్తు అన్నది మా 3 పార్టీలకు సంబంధించి అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన. మా జెండాలు వేరైనప్పటికీ కూడా ఎజెండా మాత్రం ఒకటే. అది ఏదైతే మనం రాష్ట్రంలో నిరంకుశ పాలనని చూస్తున్నాము, విద్వేషపూరితమైనటువంటి పాలన చూస్తున్నాము, విధ్వంసకరమైనటువంటి పాలన చూస్తున్నాము, అవినీతిలో కూరుకుపోయినటువంటి పాలనని చూస్తున్నాము, అప్పుల ఊబిలో రాష్ట్రానికి నెట్టేటువంటి పాలనని మనం చూస్తున్నాము, మహిళలకి రక్షణ కల్పించలేనటువంటి పాలన ఏదైతే మనం చూస్తున్నామో, యువతకి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించలేనటువంటి వైఫల్యం చెందినటువంటి ఒక ప్రభుత్వాన్ని పాలనని మనం చూస్తున్నాము. ఈ పాలనకి ఈ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి చర్మగీతం పాడవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా వాళ్ళ రాష్ట్రంలో ఉన్నది అని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్నటువంటి సత్యం. కనుక ఆ నేపథ్యంలో ఈ కూటమి అనేది ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాకుండా అవసరం అని కూడా మేమందరం కూడా భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఆ రకమైనటువంటి పాలనని అంతమొందించాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఈ 3 పార్టీలు కూడా కలవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి గుర్తించి ఈ పార్టీలు ఇక్కడ కలవడం జరిగింది. అదేవిధంగా కేంద్ర విషయానికి వచ్చేటప్పటికి కేంద్రంలో మోడీ గారు ఒక సుపరిపాలన, దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి పాలన, ఒక సుస్థిరమైనటువంటి పాలన, అవినీతి రహిత పాలన ఇవాళ దేశానికి అందిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా మోడీ గారిని ఇవాళ ఆశీర్వదించడానికి ముందుకొచ్చేటువంటి పరిస్థితి. అయోధ్య రామ మందిరం కావచ్చు, 500 సంవత్సరాల భారతీయుల కళ, దాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారి పాలనలో నిజం చేసుకున్నాం. 370 అధికరణ ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ మన భారతదేశంలో అంతర్భాగం కాదు అని చెప్పి భావించే మనకి భావన కల్పించేటువంటి 370 అధికరణ, దాన్ని తొలగించి ఇవాళ జమ్మూ కాశ్మీర్ని మన భారతదేశంలో తీసుకుని వచ్చినాం. అదేవిధంగా పేదవాడిని కేంద్రంగా చేసుకునే అనేక పథకాలు, కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. అది మన టాయిలెట్ల నిర్మాణం కావచ్చు, జన్ధన్ యోజన కావచ్చు, పేదవాడి జీవితానికి భరోసా కల్పించేటువంటి జీవన్ జ్యోతి యోజన, సురక్షిత యోజన వంటి ఇన్సూరెన్స్ పాలసీలు కావచ్చు, మహిళలకి సంబంధించి ఉజ్వల యోజన ఉచితంగా గ్యాస్ ఇవ్వడం కావచ్చు, దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది పేదలకి ఉచితంగానే నేటి వరకు కాదు రాబోయే 5 సంవత్సరాల కాలం కూడా పొడిగించినటువంటి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఉచితంగా ఏదైతే 5 కిలోల బియ్యం ఇస్తున్నారో ఆ కార్యక్రమం కావచ్చు. ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి పేదవాడిని దృష్టిలో పెట్టుకుని దేశహితం ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ విశ్వసించేది. దేశం ముందు, పార్టీ తర్వాత